వెల్కమ్ టు ఆర్ఎస్ క్రియేషన్ ఫార్మింగ్ ఫ్రెండ్స్. ఇవాళ మనం దుబ్బాక అంగడిలో ఉన్నామండి. ఈ దుబ్బాక అంగడి వచ్చేసి ప్రతి శనివారం రోజున అంగడి జరుగుతుంది. ఇవాళ మాత్రం రేట్లు బీభత్సంగా చెప్తున్నారు. ఎందుకంటే మాల్ తక్కువ వచ్చింది, వర్షం పడుతుంది, దానివలన ఇప్పుడు రేట్లు ఎక్కువ ఉన్నాయండి. మన సబ్స్క్రైబర్ మంచిర్యాల నుంచి రావడం జరిగింది. వాళ్ళకు ఒక 15 మేకలు ఇప్పించిన, 15,000 తోటి ఇప్పించినండి. సూడి మేకలు, పెద్ద సైజు మేకలు. వాటి మాల్ తక్కువ వచ్చిందండి. ఇవాళ వర్షం పడుతుంది, వర్షం కారణంగా మాత్రం రేట్లు కొద్దిగా హెవీగా చెప్తారు. ఓకే, ఈ రకంగా ఉందండి అంగడి. అంతా 10-12 గుంపులు వచ్చినాయి. వాటి రేట్లు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. పొడవలు రాలేదు తమ్మి, గొర్రెలు వచ్చినాయి, మేకలు ఒక 2 గుంపులు వచ్చినాయి. ఓకే ఓకే, మనం మంచి లెవెల్కి ఈ సైజు మేకలు ఇప్పించామండి. ఒక పిల్ల మేక, మిగతా అన్ని సూడి మేకలు, పెద్ద సైజు మేకలు లోపల వేసుకురు. ఆల్రెడీ ఈ సైజు ఉన్నాయి మేకలు. అయితే 10 మేకలు తీసుకురు. వాళ్ళు జాబర్స్ అట, అందుకే మనకి వస్తే వీడియో మనకి వస్తలేరు. ఓకే అన్న, రీజనబుల్ అనిపించింది అన్న రేట్? అయితే మీకు రేట్ రీజనబుల్ ఉంది. రీజనబుల్ ఉందా? జర వర్షం పడి కొద్దిగా మాల్ తక్కువ వచ్చి కొంచెం ఎక్కువ అనిపిస్తుంది కొద్దిగా. నాకు పర్లేదు, అయినా ఏం కాదు. ఓకే అన్న, 10 మేకలు తీసుకోవడం జరిగింది. ఇంకొక 10 తీసుకుంటారట వీళ్ళు. ఆల్రెడీ 10 మేకలు బండ్లెక్కి ఇవ్వడం జరిగింది. ఈచ్ వన్ మేక, సూడి మేక 15,000 తీసుకున్నారు. జర భారీ సైజు ఉన్నాయి మేకలు. అయితే పెద్ద మేక లోపల ఉన్నాయి, కనపడతలేవు. ఓకేనా, ఇళ్ళనే ఏరుకున్నామండి. పెద్ద సైజు మేకలు 10 సెలక్షన్ పరంగా తీసుకున్నాం. పెద్ద మేకలు మన మంచిర్యాలకి. పడతారా వాళ్ళు ఎన్ని తీసుకున్నారు? 10 మేకలు తీసుకురా? ఏం రేట్ తీసుకురా? అది 15. అదే అదే 15. ఓకే, రైట్ రైట్. ఇప్పుడు ఇంకెన్ని ఉన్నాయి? ఓకే, మేక అంటే రేట్ ఉంటుందండి ఖచ్చితంగా. సూడి మేకలు 10 వేసుకురు వాళ్ళు. ఓకే ఓకే, ఈ వారం జర మాల్ ఎక్కువ రాలే ఈ వారం. అదే అదే ఏ వద్దు అన్న, అన్ని సుడిగోళ్ళని ఇవి ఎట్లా చెప్తారన్న రేటు? 13,000 సుడిగోళ్ళు అండి. 13,000 తోటి చెప్తారు. జర పెద్ద సైజు ఉన్నాయి గోళ్ళు కూడా. ఈచ్ వన్ 13,000 చెప్తుండ్రు. సుడిగోరు మనం మాట్లాడుకుంటే తగ్గే అవకాశాలు ఉంటాయి. ఏ సైజు ఉన్నాయి? తీసుకురా 3 గోళ్ళు. ఎంత తీసుకురా? ఇవి 13,000 తీసుకురా. ఎవరు మీది? గిడుడే. ఎవరు? ఈచ్ వన్ 13,000 తీసుకురా. ఓకే, సుడిగోరు అండి, 13,000 తీసుకోరు. ఓకే అండి, ఈ సైజు ఉన్నాయండి గోళ్ళు. అయితే సుడిగోరు కూడా రేట్ ఎక్కువనే ఉన్నది. తమ్మి మీయేనా ఇవి? ఎన్ని తెచ్చారు ఇలా? 30 తెచ్చారా? అంటే పొట్టేళ్ళు గొర్రెలు మిక్స్ ఉన్నట్టున్నాయి కదా ఇలా. ఇప్పుడు ఈ సైజు పొట్టేలు ఏం రేట్ తమకి? ఇది 7,000 ఉందా ఆ సైజు? ఓకే, గొర్రెలు 10,000 తోడు ఉన్నాయా? సరే, వర్షం పడి నీట్గా కనబడతలేవండి గొర్రెలు కానీ పిల్లలు కానీ. వర్షం బాగున్నది. నెల్లూరు జుడిపి ఎర్రగొల్లు మిక్స్ ఉన్నాయండి. పిల్ల గొర్రెలు ఉన్నాయి ఇలా. కొన్ని పిల్లలు, కొన్ని గొర్రెలు ఉన్నాయి. అన్న అడిగి తెలుసుకుందాం ఏం రేటో. గొల్లు మాత్రం మంచి హైట్ ఉన్నాయండి, మంచిగా సాధకానికి పనిచేస్తాయి. ఇవి ఎల్బాటుకు పనిచేస్తాయి. అన్న నమస్తే. అన్న ఎన్ని తెచ్చారు గొర్రె? ఇలా 40 తెచ్చారా? పిల్లలు ఎన్ని ఉన్నాయి ఇలా? 17 పిల్లలు, 40 గొర్రెలు. ధర ఏం చెప్తారే? 13 తోడిస్తామన్నారు. 17 పిల్లలు కాళ్ళ కింద వేసి 40 గొర్రెలు అండి. జర పెద్ద సైజు గొర్రెలే ఉన్నాయి. 13,000 తోటి ఇస్తా అంటున్నాయినా. వాళ్ళు 11,500 అడిగిరట రైతు. ఈ సైజు ఉన్నాయి గొర్రెలు. అయితే సెలక్షన్ పరంగా తీసుకుంటే మంచిగా ఉంటాయండి గొల్లు కూడా మంచిగా ఉన్నాయి. మొత్తం తీసుకుంటే 12 తోటి ఇస్తావా? ఓకే ఓకే అండి, 12 తోటి ఇస్తా అంటుండే. మొత్తం లాడ్ 40 లాడ్ తీసుకుంటే 17 పిల్లలు కాళ్ళ కింద వస్తాయండి. ఈ సైజు ఉన్నాయి పిల్లలు. అయితే ఈ సైజు ఉన్నాయి. 17 పిల్లలు కాళ్ళ కింద వేసి 12 తోటి ఇస్తా అంటుండే గొల్లు. మంచి రీజనబుల్ రేట్. ఇది ఎల్వాడు మంచిగా ఉంటాయి, పనిచేస్తాయి. ఎల్వాడు పనిచేస్తాయి. అదే అదేనా. సూడి మేకలు అండి, జర పెద్ద సైజు ఉన్నాయి మేకలు, నల్ల మేకలు అన్ని సూడి మేకలే. బ్రదర్, ఇవన్నీ సూడి మేకలేనా? మొత్తం సూడియేనా? పిల్లలు ఏం లేవా? ఏం ధర చెప్తున్నావే? 17,500. 17,500 చెప్తున్నా. సూడి మేకలు పెద్ద సైజు మేకలు అండి ఇవి. ఈ సైజు ఉన్నాయి. వర్షం పడి కొద్దిగా నీట్గా కనబడతలేవు. మేకలు మాత్రం మంచిగా ఉన్నాయి. ఇవి కూడా 17,500 చెప్తున్నాం. జర రేట్లు అయితే కొద్దిగా జంపే ఉన్నాయండి మేకలకు. ఓకే, ఏల్వాడు గొర్రెలు అండి ఇవి. ఏల్వాడికి పనిచేస్తాయి. గొర్రెలు మాత్రం మంచిగా ఉన్నాయి.
కొన్ని సుడిగోలు ఉన్నట్టున్నాయి కానీ మొత్తం సుడిగోలేనా? ఒక ఎన్ని తెచ్చిన గొర్రె ఇవ్వాలా? 40 గొర్రెలు తెచ్చినావా? పిల్లలు ఏం లేవు? ఒకటే పిల్ల, మొత్తం 40 సుడిగోళ్ళే. 40 సుడిగోళ్ళు. కొన్ని సడలు ఉన్నట్టున్నాయి, కొన్ని సుడిగోలు ఉన్నట్టున్నాయి. ఓకే, ఈ సైజు ఉన్నాయండి గోళ్ళు. ఏలుబాటు పని చేస్తాయి ఇవి. ఏం ధర ఉంది ఇవి? 11,000 తోటి ఇస్తావు. 13 చెప్తావు, 11 తోటి ఇస్తావు అంతేనా? మంచి రీజనబుల్ రేట్ అండి. 11 తోటి ఇస్తా అంటుండు. 13,000 చెప్పడం జరిగింది. ఇవన్నీ సుడిగోళ్ళే. అంటే ఇళ్ళకెళ్ళి పోయినాయా? పోతుంది 10 గొర్రెలు ఇళ్ళనే 10 గోళ్ళు సెలక్షన్ పరంగా తీసుకురు వాళ్ళు. ఎంతకు పోయినాయి? 12,000 తోటి పోయినాయా? 40 గోళ్ళ 6 గోళ్ళ సెలక్షన్ పరంగా 10 గోళ్ళు 12,000 తోటి ఇచ్చిరా? 12,000 సెలక్షన్ పరంగా గోల్డ్ అండి. 12,000 తోటి ఇచ్చారట 10 గోళ్ళు. ఇల్లు ఇదే గుంపులా 6 గొర్రెలు వేరే 6 గోళ్ళు. అవి ఎంత పోయినాయి? అవి 12,000 దోసు. అవి 12,000 దోసు. ఓకే ఓకేనే. ఇవి కూడా ఏలువాటి గోళ్ళు ఉన్నాయండి ఇలా కూడా. అన్న పిల్లలు ఏం లేవా ఇలా? ఓన్లీ గోళ్ళేనా? ఏం ధరతో ఉన్నాయి గోళ్ళు ఇవి? 12,500 తోటి ఇస్తావా ఫైనల్గా? సుడి గోళ్ళేనా మిగతా? అన్ని సుడి అంటుండండి. ఈ సైజు ఉన్నాయి గోళ్ళు అయితే 12,500 తోటి ఇస్తా అంటుండు. పొడలు కూడా అన్నాయినా? 12,500 చెప్తున్నాండి. ఈ సైజు ఉన్నాయి గోళ్ళు అయితే ఏలువాటి పనిచేస్తాయి ఇవి కూడా. ఓకే అన్న. వర్షం పడదండి. వర్షం పడంగా నీట్గా కనబడుతుంది గోల్డ్ కూడా. గోల్డ్ కూడా ఎక్కువ రాలే ఈ వారం. పొట్టెల పిల్లలు అండి. పొట్టెల పిల్లలు తక్కువ వచ్చినాయి ఈ వారం, బాగా తక్కువ వచ్చినాయి. ఇవే గుంపు కూడా కనబడుతుంది. ఓకే, ఎన్ని తెచ్చిన పిల్లలు ఇవ్వాలా? 10 తెచ్చిరా? ఏం రేటు చెప్తుందా మీది? ఒక గత చెప్తున్నావు రేటు? 8,000 కూడా చెప్తున్నావు ఇవి? అబ్బా, ఇది 2 కావా? చిన్నవి కావా? 8,000 తోటి చెప్తున్నావు ఇవి? ఫైనల్ రేట్ ఏమొస్తుంది మరి? 7,500 తోటి. ఓకే, 7,500కి ఇస్తా అంటున్నా. అంటే ఈ సైజు ఉన్నాయి పిల్లలు. 4 months కిడ్స్ ఇవి. 15,000 జోడి, 15,000 జోడి. ఓకే, చిన్న సైజు మేక పిల్లలు అండి. ఇవి ఈచ్ వన్ 4,000 చెప్పిండి. ఇవి 4,000 తోటి చెప్పినావా? 4,000 తోటి చెప్పినావా? ఫైనల్గా ఏమి ఇస్తావు మరి? 30,000 తోటి ఇస్తావా? ఈ సైజు ఉన్నాయండి పిల్లలు. పొద్దు పిల్లలేనా? ఓకే ఓకే రైట్. 30,000 తోటి ఇస్తా అంటున్నాడు. ఈ సైజు ఉన్నాయి మేక పిల్లలు. 2 మరకలు, మిగతాయి పూతులు. ఇది కూడా ఇది ఏం లేదా కదా? ఓకే ఓకే రైట్.